ఈ రోజు ఆ దుష్ట శక్తి మన నుంచి తప్పించుకోలేదు. నేను ఉదయం వరకు కళ్ళు మూసుకుని అమ్మవారి మంత్రాన్ని జపిస్తూనే ఉంటాను. నువ్వు వెళ్ళమ్మా, నేను ధైర్యంగానే ఉంటానులే. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। తల్లి, ఈ ఊరిని పట్టి పీడిస్తున్న ఆ దుష్ట శక్తిని మా ముందుకు రప్పించు తల్లి. దానిని ఈ రోజు నేను చూడాలి, దానిని అంతం చెయ్యాలి. सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्ता हि नो देवी दुर्गा देवी नमोस्तुते। వచ్చేటప్పుడు ధైర్యంగానే ఉంది, కోటని చూస్తుంటేనే భయం వేస్తుంది. బంగారం, భయం వేసినా వెనక్కి తగ్గద్దు. ఆ అవని అక్షయ్లు ఆ దుష్టశక్తి ఎవరో కనుక్కునే ముందే మనమే కోటలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటే మనకే పేరుస్తుంది. ఈ పేరు గురించి ప్రాణం మీదకి తెస్తావా కృష్ణ? అలా ఏం జరగదు బంగారం. ఆ దుష్టశక్తిని కనిపెట్టి ఊరందరూ ముందు నిలబడదాం. ముందు నువ్వు భయపడకుండా ఉండు, తర్వాత నాకు ధైర్యం చెప్తూ గాని. నేను అసలు భయపడలేదే. ఇలాంటివన్నీ నాకు చాలా క్యాషువల్. తెలుస్తుంది. అక్కడేదో నల్లటి ఆకారం ఉంది. పద ఇంటికి వెళ్ళిపోదాం. మనం వాడిని పట్టుకుంటే వాడి సంగతి తేల్చొచ్చు. బహుశా కోట నుంచి బయటకు వచ్చినట్టున్నాడు. పద పద పద. వస్తున్నా వస్తున్నా. బావా, నువ్వేంటి ఇక్కడ? మమ్మల్ని భయపెట్టి చంపుదామనుకున్నావా? మీరెందుకు వచ్చారు రాజుగారు? మీలాగే నేను కూడా ఆ దుష్టశక్తిని పట్టుకుని పేరు తెచ్చుకుందామని. నీ మొహం, నీకు లుంగి కట్టుకోవడమే సరిగ్గా రాదు. నువ్వు దుష్టశక్తిని పట్టుకుంటావా? నువ్వు ఎలా పట్టుకుంటావో నేను చూడకపోతానా? రా. కోట 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 కోట. ఇంకోసారి జాగ్రత్తగా ట్రై చేద్దామే. నెమ్మదిగా నెమ్మదిగా వెళ్దాం. 1 2. అమ్మో,
అయ్యో నా అనుమతి లేకుండా నా కోటలోకి ఎవ్వరూ ప్రవేశించలేర్రా. వాము, మనం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ, మనం వెళ్ళిపోదాం పదండి. ఎవరు గుర్తు పట్టకుండా ముసుగేసుకొని వెళ్ళిపోదాం పదండి. ఎలాగైనా సరే ఆ మర్రి చెట్టు కింద ఉన్న అక్షయ్ని తీసుకొచ్చేయాలి. ఓం భూర్భువస్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అక్షయ్ని కూర్చోబెట్టి చాలాసేపైంది. ఇంతవరకు ఎవరూ రావడం లేదేంటి? భయపడ్డావా? భయపడ్డా మరి. ఎలా అడుగుతున్నాడో చూడు. మెల్లగా పిలవచ్చు కదా, అలా వచ్చి చేయి వేయడం ఏంటి? నా గుండె ఆపి చంపేద్దాం అనుకున్నావా ఏంటి? ఏం మాటలవి? అయినా నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేయమంటావు? నేనింట్లో ఉన్నా కూడా నా మనసంతా ఇక్కడే ఉంది. భార్య బిడ్డల్ని ఒంటరిగా వదిలేశానని ఫీల్ అవుతూనే ఉన్నాను. అందుకే మీకు తోడుగా ఉందామని వచ్చాను. సర్లే, వస్తే వచ్చావు. సైలెంట్గా ఉండు. ఆ, సరే, అక్షయ్ని ఎక్కడుంచో? అదిగో అక్కడుంది. పాపం, అక్షయ్ని చాలా ఇబ్బంది పెడుతున్నావు. ఏం చేస్తాం మరి? ఎవరో ఒకరు త్యాగం చేస్తేనే కదా మిగిలిన వారికి మేలు జరుగుతుంది.